డి1 న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి, ఆదరిస్తున్న మీ అందరికీ మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈరోజు మేము మీ ముందుకు రావడానికి గల కారణం మా సత్యనిష్టను నిరూపించుకోవాలి. మేము చేసే ప్రతి వార్త, ప్రతి సమాచారం ప్రజాస్వామ్య విలువలకి అనుగుణంగానే ఉంటుంది. అది మా ధ్యేయం. కానీ ఓ పొరపాటు జరిగింది. తెనాలి తహసీల్దార్ గారిపై ఒక వ్యక్తి చేసిన ఆరోపణలని ఫ్యాక్ట్ చెకింగ్ చేయకుండా మా టీం ప్రసారం చేయడం జరిగింది. పూర్తిగా ఎంక్వైరీ చేసి సమాచారం తెలుసుకున్న తర్వాత మేము పొరపాటు చేసామని గ్రహించి ఆ వీడియోని రిమూవ్ చేయడం కూడా జరిగింది. వెంటనే తహసీల్దార్ గారిని వ్యక్తిగతంగా కూడా కలిసి వారిని క్షమాపణ కోరాము. ఒక నిజాయితీ పరుడైన అధికారి మీద అపవాదు వేసినందుకు ఇప్పటికీ చింతిస్తున్నాం. ఈ సంఘటన జరిగిన తర్వాత కొంతమంది మా విలువలను తగ్గించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మీడియా అమ్ముడుపోయింది, తహసీల్దార్ గారి దగ్గర డబ్బులు తీసుకొని వీడియోను తొలగించారు, డి1 పని అయిపోయింది, తీసేస్తున్నారు, ఛానల్ పరువును తీసుకెళ్లి తహసీల్దార్ కాళ్ళ దగ్గర పెట్టారు అంటూ కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మా నిజాయితీకి, మా అంకిత భావానికి ధర కట్టే ధైర్యం ఎవ్వరికీ లేదు. మా చెమటతో, మా కష్టంతో, మీ అందరి మద్దతుతో డి1 న్యూస్ పెరిగింది. మా దగ్గర విలువలే ఉంటాయి. నమ్మకానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలకి మంచి చేసే క్రమంలో, మరీ ముఖ్యంగా పేదలకి మంచి చేసే క్రమంలో ఒక్కోసారి మేము ప్రభుత్వ అధికారులకి, వ్యవస్థలకి కూడా ఎదురెళ్లాల్సి ఉంటుంది. దాంట్లో మాకొచ్చేది గోరంత, వచ్చి మీద పడేది కొండంత. పాజిటివ్ వార్త రాసినప్పుడు దండలేసి దండాలు పెట్టేది మాకే. నెగటివ్ వార్త రాసినప్పుడు దండలను విధించేది మాకే. అయినా కూడా నిజం వైపు నిజాయితీగా నిలబడటమే మా యజం. తిరుపతి లడ్డు కల్తీనయ్యి సంఘటన సమయంలో ఆయన ప్రమేయం లేకపోయినా సరే బయటికి వచ్చి ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా క్షమాపణ చెప్పిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ లాంటి వారు మాకు స్ఫూర్తి. వార్తాపత్రికలన్నీ ఒక్కొక్క పార్టీకి కరపత్రాలైపోయిన ఈ రోజుల్లో, తప్పు చేసి కూడా ఒప్పే అని దబాయించే సంస్థలున్న ఈ రోజుల్లో ఆయన ప్రజలకు చేస్తున్న మంచిని, నిజాయితీని గుర్తించి మేము అంతే నిజాయితీగా ఆయనకు క్షమాపణ కోరాం. ఇది మా నిజాయితీకి, అంకిత భావానికి నిదర్శనం. మేము మన్నించగలం, కానీ అబద్ధాన్ని తట్టుకోలేం. మేము ఒప్పుకోగలం, కానీ ఎవరి ముందు తలంచం. మేము తప్పు చేస్తే దిద్దుకుంటాం, కానీ మాపై లేనిపోని మచ్చలేస్తే మాత్రం సహించం. మా గొంతుక అమ్ముడుపోదు, అది ప్రజల వైపే గలమెత్తుతుంది. మా కళలు ఎవరి కాళ్ళ దగ్గర పడవు. ఆ న్యూస్ మా ఆత్మగౌరవం. మమ్మల్ని కొంతమంది వెనక్కి లాగాలనుకుంటున్నారు, కానీ మా డి1 న్యూస్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో మీరిచ్చిన విశ్వాసం ఉంది. మేము వెనకడుగు వేయం. మీరు మా వెంట ఉన్నంత కాలం డి1 న్యూస్ ఆగదు. మీ నమ్మకం తోడుంటే మేము మరింత గట్టిగా పోరాడతాం. చివరిగా ఒక మాట, సత్యాన్ని పాతాళానికి తొక్కాలనుకోవటం అవివేకం. మేము ఎదురు నిలబడి పోరాడతాం. మాపై వచ్చిన ఈ తప్పుడు ఆరోపణలని ఈ కలంతోనే ఎదుర్కొంటాం. డి1 న్యూస్ అంటే నిజం మాట్లాడే గొంతుక. డి1 న్యూస్ అంటే మీ విశ్వాసానికి అండగా నిలిచే శక్తి. డి1 న్యూస్ అంటే మీ నిజాయితీతో పాటు ముందుకు సాగే ధైర్యం. మీ ప్రేమే మా బలం. ధన్యవాదాలు.